హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో కమ్మని పులిహోర. పులిహోర అంటే కొంతమందికి ఒక అపోహ ఉంటది. ఏదో అన్నం మిగిలితే చేసుకునే ఐటెమ్ అని. కానీ అసలు సిసలైన పులిహోర అది కాదండి. ఫ్రెష్‌గా అన్నం వండుకొని, చింతపండు పులిహోర గాని పొద్దున్నే చేసి పెట్టుకున్నామనుకోండి, రోజంతా నేను మీకు స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా ఒక్కో కప్పు తింటూనే ఉంటారు. అలాంటి రుచికరమైన పులిహోర ఈరోజు తయారు చేసుకుందామా? నేనిక్కడ 2 కప్పుల బియ్యంతో పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్‌లో 2 కప్పులు బియ్యం వేసుకొని, శుభ్రంగా కడుక్కుని, అందులోకి ఓ టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి అన్నం ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ 1:2 రేషియో. అంటే ఒక కప్పు బియ్యం తీసుకుంటే 2 కప్పుల వాటరేసుకోండి. ఇలా ఉప్పు, పసుపు, నూనె అన్నంలో వేసి ఉడికించడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. కుక్కర్‌లో ఉడికిస్తున్నాం కాబట్టి అన్నం ఉడికిన తర్వాత వేరే గిన్నెలోకి తీసి అన్నాన్ని పొడి పొడిగా ఆరబెట్టుకోవాలి. ఇది అస్సలు మర్చిపోకూడదు. అలాగే ఉడికిచ్చిన తర్వాత కుక్కర్‌లో వదిలేస్తే అన్నం ముద్దయిపోతుంది. అన్నం అలా ఉడుకుతూ ఉండగా మనం మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ 2 కప్పుల రైస్‌కి నేను 50 గ్రాముల చింతపండు తీసుకుంటున్నా. 50 గ్రాముల చింతపండు తీసుకొని, అందులో వేడి వేడి నీళ్ళేసి చింతపండుని నాననివ్వాలి. చల్లటి నీళ్ళేస్తే చింతపండు నానడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకే చింతపండునిక్కడ వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఓ పక్క చింతపండు నానుతూ ఉండగా, ఇప్పుడు స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకొని, ఒక చిన్న పౌడర్‌ని తయారు చేసుకుందాం. పాన్ వేడైన తర్వాత అందులో పావు స్పూన్ మెంతులు వేసి, మెంతులు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు. కారం తక్కువ తినే వాళ్ళైతే అర టేబుల్ స్పూనే వేసుకోండి. ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర. వీటిలిని కూడా కొంచెం వేయించుకోవాలి. జీలకర్ర కొంచెం వేగాక ఓ టేబుల్ స్పూన్ ధనియాలు. ఇవన్నీ కూడా పెద్దగా వేగాల్సిన పని లేదు. కొంచెం వెచ్చబడితే చాలు. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు. ఇక్కడ నువ్వులు చిటపటా సౌండొచ్చేంత వరకు వేయించుకుంటే పులిహోర టేస్ట్ బావుంటుంది. ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసుకొని వీటిల్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఇవన్నీ కంప్లీట్‌గా చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసి పౌడర్ చేసి పక్కనుంచుకోవాలి. ఈ పౌడర్ మన పులిహోర రుచిని ఎంతగానో పెంచుతుంది. ఇప్పుడు ఇందాక మనం చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా! ఆ చింతపండు నుంచి ఇలా జ్యూస్ తీసి రెడీగా ఉంచుకోవాలి. ఆ జ్యూస్ తీసే ప్రాసెస్ అంతా నేను వీడియో తీయలేదు. సో, జ్యూస్ తీసి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఒక స్పూన్ పసుపు, పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయల్ని మధ్యలో కట్ చేసుకున్నవి, ఓ గుప్పెడు కరివేపాకు, 2-3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ కారం వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. మీ స్పైస్ లెవెల్స్‌కి తగ్గట్టే మీరేసుకోవాలి. ఇప్పుడు చింతపండు జ్యూస్‌లో ఇవన్నీ కలిపి వీటిల్ని దగ్గరికొచ్చేంత వరకు మరిగించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఈ పులుసు చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. అలా కలుపుకుంటూ ఉంటే పులుసు ఈ విధంగా చిక్కబడుతుంది. నెక్స్ట్ మనం పులిహోర పోపు కోసం 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని, అందులోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పులను వేసి దోరగా వేయించుకోవాలి. ఇక్కడ పప్పులు అవి నేను వేసే ఆర్డర్‌లోనే గాని వేస్తే అన్నీ పర్ఫెక్ట్‌గా వేగుతాయి. వేరుశనగ పప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఓ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఓ టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఈ పులిహోరలో ప్రత్యేకం ముందు మనం తయారు చేసుకున్న పొడైతే తర్వాత పోపు. ఇప్పుడు పోపుకి 3 రకాల మిరపకాయలు. ఎండు మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు. ఉప్పు మిరపకాయలు పులిహోరకు ఒక ప్రత్యేకమైన రుచినిస్తాయి. పులిహోర తినేటప్పుడు మధ్య మధ్యలో ఉప్పు మిరపకాయలు తగులుతుంటే రుచిగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ పప్పులు వేగిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఆవాల్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత ఉప్పు మిరపకాయలు, ఎండు మిరపకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు. ఇవన్నీ కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ, ఒక గుప్పెడు ఫ్రెష్‌గా అప్పుడే కోసిన కరివేపాకుని వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకు కొంచెం చిటపటలాడిన తర్వాత ఓ 2 టీ స్పూన్ల జీడిపప్పును కూడా వేసి కలుపుకోవాలి. చివరగా పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.
అంతే. ఇప్పుడు మన పోపు కూడా రెడీ అయిపోయింది కదా! అన్నం మనం ముందుగా ఉడికించుకొని, ఇలా పొడి పొడిగా ఆరబెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ అన్నంలో మనం తయారు చేసి ఉంచుకున్న అన్నీ వేసేయడమే. ముందుగా మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ పౌడర్‌ని వేసి, ఒక్కసారి పౌడర్ అంతా కూడా అన్నంలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మిరపకాయలు అవన్నీ ఏసి ఉడికించుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదా! ఆ చింతపండు పేస్ట్‌ని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేయకుండా, ముందుగా కొంచెం వేసి, కలుపుకొని, రుచి చూసుకొని, తర్వాత కొంచెం వేసుకోండి. ఇక్కడ నాకైతే నేను చెప్పిన క్వాంటిటీస్ మీరు కరెక్ట్‌గా ఇలాగే చేస్తే, తయారు చేసిన పులుసంతా కూడా సరిపోయింది. కొన్నిసార్లు పులుపనేది మనం తీసుకునే చింతపండు మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి, కొంచెం పులుపు చూసుకొని కలుపుకోండి. పులుసు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత, మనం పోపు పెట్టుకున్నాం కదా! ఆ పోపంతా కూడా పులిహోరలో వేసి బాగా కలుపుకోవడమే. అంతే, మన స్పెషల్ చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ స్టైల్‌లో చింతపండు పులిహోర తయారు చేస్తారా? చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదూ! కప్పు నిండా పులిహోర పెట్టుకొని తింటే బావున్ను అని అనిపిస్తుందా లేదా? ఇంక ఆలస్యం ఎందుకు? వీడియోని చూసి మీరు కూడా ఈ స్టైల్‌లో పులిహోరను తయారు చేసి ఎంజాయ్ చేసేయండి. మీకు గాని నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.